కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమ్మమ్మ చెప్పిన ఓ అత్త కోడలి కథ. కథ మొదలు పెడదాం. అనగనగా ఓ చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో గంగమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఊర్లో అందరూ ఆవిడని ముద్దుగా గయ్యాలి గంగమ్మ అని అనుకునేవారు తప్ప నేరుగా పిలిచే సాహసం ఎవ్వరూ చేయగలిగేవారు కాదు. ఆవిడ భర్త ఎప్పుడో కాలం చేసేశాడు. ఈవిడ పోరు పడలేకే ఆయన ప్రాణం గుటుక్కుమందని అందరూ అనుకునేవారు. ఆవిడకి ఒక్కగానొక్క గారాల కొడుకు సుబ్బడు. ఊర్లో వాళ్ళతో ఎలా ఉన్నా కానీ గంగమ్మకి సుబ్బడంటే అమితమైన ప్రేమ. చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచింది. సుబ్బడికి కూడా తల్లంటే ఎనలేని గౌరవం, ప్రేమ ఉన్నాయి. సుబ్బడికి పెళ్ళీడు వచ్చిందని సరైన పిల్ల కోసం వెతకసాగింది గంగమ్మ. కానీ గంగమ్మ గయ్యాళితనం తెలిసిన ఊరి వాళ్ళెవరూ సుబ్బడికి పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. గంగమ్మ ఎవరిని పెళ్లి సంబంధం అడిగినా ఆవిడ నోటికి జడిసి నేరుగా కాదనలేకపోయినా ఏదో ఒక సాకు చూపించి తప్పించుకునేవారు. అయినా కానీ గంగమ్మ పట్టుదలగా ప్రయత్నించి చివరికి ఓ దూరపు ఊరి సంబంధం ఖాయం చేసి సుబ్బడి పెళ్లి జరిపించింది. గంగమ్మ కోడలి పేరు సావిత్రి. సావిత్రి వాళ్ళ అమ్మా నాన్నకున్న నలుగురు కూతుర్లలో రెండవది. గంగమ్మకి సుబ్బడు ఒక్కగానొక్క కొడుకు కావడం మూలాన 2 ఎకరాల పొలం, సొంతిల్లు ఉండటం మూలాన మంచి సంబంధమని సావిత్రిని సుబ్బడికిచ్చి పెళ్లి చేశారు. సావిత్రి గంగమ్మ ఇంటికి కాపురానికొచ్చింది. సావిత్రి అందం, అణకువ, పనితనం సుబ్బడికి బాగా నచ్చాయి. మరీ ముఖ్యంగా సావిత్రి తన తల్లిని బాగా గౌరవించడం, పనులన్నీ సావిత్రి చేయడం మూలాన గంగమ్మకి విశ్రాంతి దొరకడం సుబ్బడికి చాలా సంతోషం కలిగించింది. ఇదంతా బాగానే ఉంది. కానీ సావిత్రికి వచ్చిన కష్టమల్లా గంగమ్మతోనే. సుబ్బడు పొద్దున్నే అన్నం తినేసి చద్దిమూట కట్టుకొని పొలానికెళ్ళిపోతే మళ్ళీ సంధ్యకాడెప్పుడో వచ్చేవాడు. గంగమ్మ సావిత్రి చేత ఇంటెడు చాకిరీ చేయించాక అన్నం పెట్టేది కాదు. గంగమ్మ తనకు సుబ్బడికి మాత్రమే అన్నం వండించి సావిత్రికి మాత్రం అన్నం పెట్టకుండా అన్నం వండేటప్పుడు వార్చిన గంజి మాత్రమే పోసేది. పాపం సావిత్రికి అంత పని చేసి ఆ కాస్త గంజి తాగి ఉండాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఏం చెయ్యాలో తెలిసేది కాదు. వాళ్ళమ్మ నాన్న ఉన్న ఊరు దూరాపారం కాబట్టి వాళ్ళని కలిసే అవకాశమే లేదు. పోనీ సుబ్బడికి చెప్దామంటే తనకి వాళ్ళమ్మ అంటే ఎంతో ప్రేమ. వాళ్ళమ్మ అన్నం పెట్టట్లేదని చెప్పినా నమ్మకపోగా సావిత్రి మీదే కోప్పడగలడు. అసలు సావిత్రి ఈ విషయం గురించి పెదవి విప్పిందని కానీ గంగమ్మకి తెలిసిందంటే ఇక నుంచి ఆ కాస్త గంజి కూడా పోయదు. అది పరిస్థితి. అలాగే సావిత్రి కాపురానికి వచ్చి కొన్నేళ్లు గడిచిపోయాయి. ఇదిలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం పూట గంగమ్మ సుష్టిగా భోంచేసి తీరిగ్గా పెత్తనాలు చేయడానికి ఊళ్ళోకి బయలుదేరింది. సావిత్రి యథావిధిగా ఇంటి పనులన్నీ ముగించుకుని కడుపులో ఆకలి నకనకలాడుతుండగా తన గంజి గిన్నె తెచ్చుకుని కూర్చుంది. తనకున్న ఆకలి త్వరగా ఆ గంజంతా తాగేయాలనుకున్న ఉన్న కాస్త గంజిని మెల్లమెల్లగా తాగుతూ కూర్చుంది. మొత్తం గంజంతా తాగేసరికి ఆ గిన్నె చివర్లో 4 అన్నం మెతుకులు కనిపించాయి సావిత్రికి. ఆ అన్నం మెతుకులు చూడగానే పరమానంద భరితురాలైంది సావిత్రి. ఎన్నేళ్ళయ్యిందో కదా అన్నం మెతుకులు తిని అనుకోగానే ఆమెకి దుఃఖం పొంగుకొచ్చింది. సరిగ్గా అదే సమయానికి ఏదో అవసరమైన పనుండి వేళకాని వేళ సుబ్బడు ఇంటికొచ్చాడు పొలం నుంచి. దిగులుగా కూర్చొని ఏడుస్తున్న సావిత్రిని చూసి సుబ్బడు ఆశ్చర్యపోయాడు. ఎందుకేడుస్తున్నావని అడగ్గానే మొత్తం కథంతా చెప్పింది సావిత్రి. ఇన్నేళ్ల తర్వాత అన్నం మెతుకులు కళ్ళ చూసేసరికి ఏడుపొచ్చిందని చెప్తుంది. సావిత్రి కాపురానికి వచ్చిన నాటి నుంచి గంగమ్మ తనకి అసలు అన్నమే పెట్టలేదని, రోజు కేవలం గంజి మాత్రమే పోస్తుందని సుబ్బడు అసలు నమ్మలేకపోయాడు. అదే విషయం సావిత్రితో అంటాడు. దానికి బదులుగా సావిత్రి, రోజు నువ్వు పొలానికెళ్ళాక ఇదే జరుగుతుంది. కావాలంటే రేపటి నుంచి చాటుగా చూడు. మీ అమ్మ ఏం చేస్తుందో నీకే తెలుస్తుంది అంటుంది. ఈ విషయం తెలియని గంగమ్మ యథావిధిగా సావిత్రి చేత పనంతా చేయించాక
ఓ చిన్న గిన్నెలో గంజి పోసివ్వడానికి సుబ్బడు చాటుగా చూసి రూఢి చేసుకుంటాడు. ఇలా 4 రోజులు గమనించాక సుబ్బడు గంగమ్మతో ఇలా కోడల్ని వేధించడం సరికాదంటాడు. కొడుక్కి విషయం తెలిసిపోయిన గంగమ్మ ఏమాత్రం గాబరా పడకుండా సుబ్బడి మీద కూడా గయ్యిమని లేస్తుంది. సుబ్బడు సర్ది చెప్తామని ఎంత ప్రయత్నించినా గంగమ్మ అస్సలు వినిపించుకోదు. ఎంత చెప్పినా తను సావిత్రికి అన్నం పెట్టదు. కొడుకును కూడా పెట్టనివ్వదు. ఇక ఇలాగైతే లాభం లేదని ఎలాగైనా తల్లికి బుద్ధి చెప్పాల్సిందేనని నిర్ణయించుకొని ఓ పథకం వేస్తాడు సుబ్బడు. తన పథకం ప్రకారం సుబ్బడు ఓ రోజు పొద్దున్నే వీధిలోకెళ్ళిన వాడు పరిగెత్తుకుంటూ ఇంట్లోకొచ్చి లబోదిబోమని మొత్తుకుంటాడు. ఏంట్రా విషయం అని గంగమ్మ అడిగితే, కోడళ్ళని వేధించి రాజీ రంపాన పెట్టే అత్తల్ని పట్టుకోవడానికి రాజుగారు భటుల్ని పంపించారు. రాజభటులు ఊర్లో అందర్నీ వాకప్ చేసి అలాంటి గయ్యాళి అత్తల జాబితా తయారు చేసుకువచ్చారు. అలాంటి వారిని పట్టుకు తీసుకెళ్ళి కఠిన శిక్షలు వేస్తారట. ఈ ఊర్లో ఎవర్ని అడిగినా నీ పేరు ఖచ్చితంగా చెప్తారు కదా. అయ్యో అమ్మా, నిన్ను భటులు తీసుకెళ్ళిపోతారే అంటూ బిగ్గరగా ఏడుస్తున్నట్టు నటిస్తాడు సుబ్బడు. సుబ్బడు చెప్పింది వినేసరికి గంగమ్మకి గుండెల్లో దడ మొదలవుతుంది. వెంటనే భయంతో వణిగిపోతూ గుండెలు బాదుకుంటూ ఇప్పుడెలారా దేవుడా అంటూ గగ్గోలు పెడుతుంది. నిన్నెలాగైనా కాపాడతానే అమ్మా అంటూ సుబ్బడు కూడా ఏడుస్తూ కాసేపు ఆలోచించినట్టు నటించి గంగమ్మ రాజభటుల నుంచి తప్పించుకోవడానికి ఓ ఉపాయం చెప్తానంటాడు. గంగమ్మని తీసుకెళ్ళి పొలంలో దాచేస్తే భటులు ఇళ్ళన్నీ సోదాలు చేసి వెళ్ళిపోయాక మళ్ళీ పొలం నుంచి తిరిగి ఇంటికి వచ్చేయచ్చు అని సుబ్బడి ఉపాయం. వెంటనే గంగమ్మ సరే అనేసరికి ఇద్దరు కలిసి పరుగున పొలానికి బయలుదేరి వెళ్తారు. పొలంలో కోతలైపోవడం మూలాన ఎవ్వరికీ కనపడకుండా పొలంలో ఎక్కడ దాక్కోవాలో అర్థం కాదు వాళ్ళిద్దరికీ. ఇంతలో సుబ్బడు మరో ఉపాయం చెప్తాడు. వాళ్ళ పొలంలో చాలా ఎత్తుగా ఎగుడు దిగుడున్న తాటి చెట్టు మీద గాని దాక్కుంటే ఎవరూ కనిపెట్టలేరంటాడు. గంగమ్మకి ఈ ఉపాయం కూడా నచ్చుతుంది. కానీ తనకి తాటి చెట్టు ఎక్కడం రాదు. అప్పుడు సుబ్బడు దగ్గరుండి గంగమ్మని తాటి చెట్టు ఎక్కించి తానింటికెళ్ళి రాజభటులు వెళ్ళిపోగానే వచ్చి తాటి చెట్టు దింపి ఇంటికి తీసుకెళ్తానంటాడు. సుబ్బడు ఇంటికెళ్ళి సావిత్రికి ఎంతో ఇష్టమైన పరమాన్నం వండమని చెప్పి ఆ పరమాన్నం మూటగట్టుకుని సావిత్రిని వెంట పెట్టుకుని సాయంత్రం వేళకి పొలానికి వెళ్తాడు. ఆ సరికి పొలంలో తాటి చెట్టు మీదున్న గంగమ్మకి పొద్దున్నుంచి ఏమీ తినకపోవడం వల్ల ఆకలి మండిపోతూ ఉంటుంది. ఈలోగా సుబ్బడు సావిత్రి ఇద్దరూ కలిసి తాటి చెట్టు కిందికి చేరుతారు. ఇద్దరూ ఎదురు బొదురు కూర్చొని పరమాన్నం మూట విప్పుతారు. ముందే అనుకున్న ప్రకారం సావిత్రి తాటి చెట్టు మీదున్న గంగమ్మని కేకేసి, ఇదిగో అత్త, చూసావా, ఇవాళ నేను ఒట్టి అన్నం కాదు ఏకంగా పరమాన్నమే వండుకొచ్చుకున్నా తినడానికి. ఎంచక్కా నా మొగుడితో కలిసి తింటాను చూడు అంటూ ఓ ముద్ద నోట్లో పెట్టేసుకుంది. అలా కోడలు ఏకంగా పరమాన్నం తింటుందనేసరికి తాటి చెట్టు మీద కూర్చున్న గంగమ్మ కుళ్ళు కోపంతో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. వెంటనే 2 చేతులతో గుండెలు బాదుకుంటూ, వామ్మో వార్నాయనో, నా కోడలి ఏకంగా పరమాన్నం తినేస్తుందిరో దేవుడో అని అరుస్తుండగానే 2 చేతులు వదిలేయడం మూలాన గంగమ్మ తాటి చెట్టు మీద నుంచి జారి నేలపై చస్తుంది. నిజానికి సుబ్బడి కానీ సావిత్రి కానీ గంగమ్మ చావాలని కోరుకోలేదు. కేవలం గంగమ్మకి బుద్ధొచ్చేలా చేయాలని మాత్రమే అనుకున్నారు. కానీ గంగమ్మ మూర్ఖత్వం వల్ల, దుష్టబుద్ధి వల్ల చివరికి అలా చావలసి వచ్చింది. ఊర్లో వాళ్ళందరూ మాత్రం అమాయకురాలైన సావిత్రిని అన్ని కష్టాలు పెట్టినందుకు గంగమ్మకి తగిన శాస్తే జరిగిందనుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.